ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక మన రేవంత్ రెడ్డి ప్రకటన ఏం ప్రకటన చేసిండయ్యా అంటే, హాయ్ హలో హౌ ఆర్ యూ, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 15,000 ఇస్తానన్న రైతు బంధు 12,000కు కుదింపు చేసిరు. మొత్తానికి 3,000 రూపాయలు కట్ చేసినటువంటి ప్రభుత్వం. రైతు భరోసా ఏటా 12,000 రూపాయలు ఇస్తారట. 15,000 అని ఎన్నికలకు ముందు చెప్పారు. గెలిచిన తర్వాత ఆపి ఇప్పుడు 12,000కు ఫిక్స్ చేసి పడేసిరు. ఇక 12,000 ఇస్తారట ఇక రైతు భరోసా. రైతుల నోట్లో మట్టి కొట్టి రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకు కూడా వర్తింపు. వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరా అంటే భూమి సాగు చేస్తే మాత్రమే రైతు భరోసా వస్తుంది. సాగు చేయకపోతే రైతు భరోసా రాదు. నువ్వు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు సాగు చేస్తే 5 ఎకరాలకే రైతు భరోసా. అందులో కూడా కట్ ఆఫ్ పెడతారంట. మరి వచ్చే ఏడాదిలో పెడతారా, మరి ఇందులో ఉండబోతుందా? మొత్తానికి ఎంత 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాల వరకే కుదింపు చేసే అవకాశం కూడా ఉందట. మరి ఇక అది ముందు చేస్తారు కావచ్చు. మొత్తానికి ఇక భూమి లేని కూలీల కట ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తారట. ఇది భూమి లేనటువంటి కూలీలకు. ఇవన్నీ చెప్పడానికి వినడానికి బాగానే సొంపుగానే ఉంటున్నాయి, కానీ ఒక్కటి కూడా సరిగా అమలు కావట్లేదు. ఎక్కడా అమలు కాలే. రుణమాఫీ అనేది 2 లక్షల రుణమాఫీ ఏ గ్రామంలో కూడా ఒక్క రైతుకు పూర్తిగా కాలే. అంతా డబ్బా కొట్టడమే. మొత్తానికి క్యాబినెట్ మీటింగ్ పెట్టిర్రు. ఈ క్యాబినెట్ మీటింగ్లో అందరు కలిసి చర్చించి చివరికి తీసుకున్నటువంటి నిర్ణయం 15,000 నుండి 12,000కే రైతు భరోసా వేస్తామని చెప్పిర్రు. ఇందులో 3,000 తగ్గింపు, ఉన్న భూమికి మొత్తం వేయకుండా అట్లా కూడా సాగు చేసిన భూమికి వేస్తామని అదో రకమైనటువంటి తగ్గింపు. మొత్తానికి ప్రభుత్వానికి నయా ఖర్చు లేకుండా ప్రభుత్వాన్ని నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మీరందరూ గమనించండి. ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట మార్చిండు, ప్రకటన చేసిండు 12,000 రూపాయలు ఇస్తామని. ఇక మనల్ని, రైతుల్ని, ప్రజల్ని, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అందరినీ మోసం చేసినట్టే. ప్రతి వ్యవస్థలో కూడా మోసమే జరిగింది, ఒక్క దాంట్లో కాదు. ఇక సచివాలయంలో మొత్తానికి విలేకరుల సమావేశంలో ఇక చూడరు, ఇక మంత్రిమండలి నిర్ణయాలను కూడా వెల్లడిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అట్లాగే చిత్రంలో ఎవరెవరు ఉన్నారంటే, ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇక మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, అట్లాగే దామోదర్ రాజనరసింహ ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, సీతక్క, దాదాపుగా మంత్రులంతా సమావేశమైనరు. దాదాపుగా అందరూ కూర్చున్నారు. ఇక కొన్ని శాఖలు అయితే మన రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడు, హోంశాఖను అయితే తన దగ్గరనే పెట్టుకున్నాడు. మరి రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ ఆగమాగం అయిపోతున్నాయి. హోంశాఖ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు, శాంతి భద్రతలన్నీ ఆగమైపోతున్నాయి, అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి, క్రైమ్ రేటు కూడా చాలా మటుకు పెరిగిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే, రేషన్ కార్డుల కట సమయం ప్రారంభం చేసిరట. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునేటోళ్ళు చేసుకోరు. ఈ నెల 26వ తారీఖు నుండి ఈ నెల 26వ తారీఖు నుండి అందుబాటులోకి రాబోతుందట. కొత్త రేషన్ కార్డులు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చట. ఇప్పుడు రేషన్ కార్డులు లేని వారికి కొత్త కార్డులు ఇచ్చే యోచన చేస్తుందట రేవంత్ సర్కారు. ఈ నెల 26 నుంచి అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. పంచాయతీరాజ్ శాఖలో 588 కారుణ్య నియామకాలకు కూడా ఆమోదం తెలిపిందంట. పంచాయతీరాజ్ శాఖలో 588 కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపిందట. మొత్తానికి తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకు కూడా రైతు భరోసా అందిస్తామని చెప్తున్నటువంటి అంశం. ఎంత? 12,000. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిర్రు, ఇప్పుడు 12,000కే చేసిర్రు. మరి ఇది ఇప్పుడు మనకు ఉన్నటువంటి బాధను ఎవరికి చెప్పుకోవాలి? మన గురించి ఎవరు మాట్లాడాలి? మన గురించి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడతారా, మరి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారా, కేసీఆర్ మాట్లాడతారా, మరి నరేంద్ర మోదీ మాట్లాడతాడా? మరి ఎవరు మాట్లాడాలి? మనల్ని చేసినటువంటి మోసం,
ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి జరిగినటువంటి మోసం పైన పెదవి విప్పి మాట్లాడేటువంటి నాయకుడు ఎవరు? ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న నాయకుడే ఇలా ప్రజల కంట్లో ఏలు పెట్టి పొడిచినట్టు అయిపోయింది పరిస్థితి. రైతుల్ని నట్టేట ముంచిండు, రైతుల్ని నిండా ముంచిండు. 15,000 ఇస్తామని చెప్పి ఓట్లు గుద్దించుకొని ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో కూర్చుండి 12,000 రూపాయలు ఇస్తామని అది ఏడాది తర్వాత ప్రకటన చేసిండ్రు. ఎన్ని రోజులు ఇప్పుడు 2 పసాల్లో అంటే 2 సీజన్లో వేయాల్సింది రైతు బంధు 2 సార్లు తప్పించుకున్నాడు కదా. ఇకపోతే ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి బనకచర్లపైన అధ్యయనం చేయండి అంటూ తెలంగాణ అభ్యంతరాలపైన ఆ రాష్ట్రానికి లేఖ రాయండి. అవసరమైతే గోదావరి బోర్డు, కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి కూడా తీసుకెళ్ళండి. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం పైన IITHతో అధ్యయనం. నీటిపారుదల శాఖ అధికారులతో మొత్తానికి సమీక్షలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారంట. ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి బనకచర్లపైన అధ్యయనం చేసి మొత్తానికి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిండట. ఇకపోతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను డైరెక్ట్గా ఢీకొట్టేటువంటి ధైర్యం లేకుండా పోయిందట. ఆయనే వీళ్ళని జైల్లో పెట్టాలన్నా, వీళ్ళ మీద రాళ్ళు రువ్వాలన్నా, వీళ్ళ మీద ఎలాంటి ప్రయత్నాలు చేయాలన్నా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సహకారంతో మాత్రమే ఇవాళ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళ మీద విరుచుకపడుతుండు. అనవసరమైనటువంటి కేసులలో ఇరికించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వెనుదిరుగుతూ ఉన్నాయి, ఆయనకే రివర్స్ అయిపోతున్నాయి. అదేదో ఉంటుంది చూడు, మాంత్రికుడు మంత్రం చేస్తే దైవం అనేది ఎవరి మీద అయితే ప్రయోగిస్తాడో ఆయన వైపు దేవుడు అనేది ఉంటే అది తిరిగి మాంత్రికుని మీదనే పడుతుందట. మళ్ళీ ఇట్లా అయిపోయింది మొత్తం మీద. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అట్లే ఉన్నది. ఎన్నో ప్రయత్నాలు చేస్తుండు, ఇటు కేటీఆర్ను, అటు కవితను, ఇటు కేసీఆర్ను, హరీష్ రావును, బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ మంత్రులను ఎక్కడ ఒత్తుదాం, ఎక్కడ తీసుకుపోయి జైల్లో పెడదాం అనేటువంటి ఆలోచనలు బాగానే చేస్తుండు. కానీ అసలు కేటీఆర్కు సంబంధించినటువంటి కేసులోనే సరైన ఆధారాలు దొరకకుండా పోయినాయి. ఫార్ములా ఈ రేసు దానికి సంబంధించి ఇంతవరకు సరైన ఆధారం లేదట. ఈడీ విచారణ చేస్తూ ఉన్నది. ఎన్ని రోజులు చేస్తూ ఉంటుంది ఇంకా విచారణ? చివరికి సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం ఆధారాలు లేకపోతే చెప్పేసింది, ఆధారాలు ఖచ్చితంగా కావాలని చెప్పినటువంటి అంశం. ఇకపోతే కేటీఆర్ పైన పెట్టింది దేశంలోనే ఒక చెత్త కేసు అంట. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం, కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసు ఏందయ్యా అంటే దేశంలోనే ఒక పెద్ద చెత్త కేసు ఏదయ్యా అంటే ఇవాళ కేటీఆర్ మీద రేవంత్ పెట్టినటువంటి కేసు అట. దేశంలోనే చెత్త కేసు ఇది. ఇట్లాంటి కేసు మరి ఎక్కడా లేదు. అయితే మళ్ళీ ఈయన ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ మీద అనేకమైనటువంటి అస్త్రాలు ఉపయోగిస్తుండు, కానీ ఏ అస్త్రం వేసినా అది తిరిగి తన వైపే వస్తుంది. రైతులను కేసీఆర్ రాజులాగా చూస్తే రేవంత్ రెడ్డి దొంగల్లాగా చూస్తుండట. వాస్తవానికి జరిగింది అదే. మరి ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అక్కడ ఇక్కడ సభలు పెట్టిండు. ఏందయ్యా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎవరిని ఫోకస్ చేస్తే ఓట్లు పడతాయి అనేటువంటి ఆలోచన చేసిండు. మరి కేసీఆర్ ఏం పనులు చేసిండు? కేసీఆర్ 2 సార్లు ఎందుకు గెలిచిండు? మరి నేను ఒక్కసారి కూడా ఎందుకు గెలుస్తలేను? మరి గెలవకపోవడానికి కారణాలేంది అనే ఆలోచన బాగా చేసి రైతులను ఫోకస్ చేసిండు. అటు రైతుల్ని, ఇటు ఉద్యోగస్తుల్ని, నిరుద్యోగులను ఇట్లా ఫోకస్ చేసి ఆశ పెట్టి మొత్తం మీద ఓట్లు రాబట్టాలనేటువంటి ప్రయత్నం చేసిండు. అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. తర్వాత గెలిచిన తర్వాత ఏమన్నా కానీ ముందుగాల మాత్రం చెప్పాలరా నాయన. ఒక్కొక్కరికి కళ్ళల్లో మెరుపులు మెరిసేటట్టుగా రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి చూపెట్టాలి. గెలిచిన తర్వాత చూసుకుందాం, తర్వాత అది అప్పుడు చూసుకుందాం. అది తిప్పలైనా ఒప్పైనా తప్పైనా అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం మనం గడ్డగొడాలంటే అడ్డమైన హామీలన్నీ రుద్దాలి. రాష్ట్ర ప్రజల మీద రుద్దితే వాళ్ళు ఆయనంత ఆశతోని ఓట్లు గుద్దుతారు. అప్పుడు మనం అధికారంలో చెలాయిస్తే
తర్వాత చూసుకుందాం అనుకున్నాడు. మొత్తానికి అదే జరిగింది. 15,000 ఇస్తామని చెప్పి 12,000. రుణమాఫీ డిసెంబర్లో చేస్తాం, 9వ తారీఖున రుణమాఫీ మీద సంతకం పెడతామని ఇంతవరకు కూడా రుణమాఫీ కాలే. ఒక్కరికి పూర్తిగా రుణమాఫీ ఒక్కరికి కాలే. 2 లక్షలైన రైతే లేడు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయినటువంటి రైతే లేడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే. ఇక దీని విషయంలో రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తూ ఉన్నాడు. నిన్ను నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం నీ చేతిలో పెడితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దుమారం రేగిపోతుంది, ఆగమైపోతుందని చెప్తున్నట. ఇకపోతే వరంగల్ డిక్లరేషన్లో లేని ఆంక్షలు కూడా ఇప్పుడు ఎందుకు? 1.28 లక్షల కోట్ల అప్పులతో ఇక ఏం చేశారు? హామీలను గాలి కొదిలి స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారు. సూర్యాపేటలో జగదీష్ రెడ్డి మాట్లాడారు. హామీలను గాలి కొదిలి స్వలాభం కోసం పనిచేస్తున్నారు. కొంత ఇంకా విషయం ఏంటంటే మంత్రులంతా కోట్లు సంపాదిస్తున్నారట, కోట్లే పడగలెత్తున్నారట. మరి వాళ్ళ గురించి ఇంకా బయటకు రాలేదు. మరి ఏ మంత్రి ఎక్కడెక్కడ లూటి కొడుతుండో, ఎక్కడెక్కడ ఖజానా జారగొట్టుకుంటుండో ఇక ముందు బయటకు వస్తూ ఉంటుంది. ఏదో మన కోమటిరెడ్డి అంట ఏకంగా సంతకం పెట్టమంటే 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట ఒక్క సంతకానికి. మరి అది ఎక్కడ ఏ విషయంలో డిమాండ్ చేసిండో మరి తెలియదు, కానీ సంతకం చేయమంటే 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట. అది చూడాలి మరి ఏందో ఈ రకంగా ఉన్నది. ఇక కాళేశ్వరాన్ని కూలగొట్టేటువంటి కుట్ర ఎవరు చేస్తున్నాయి అంటే రేవంత్ రెడ్డి చేస్తుండు. కేసీఆర్ కట్టిన ఏ కట్టడం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు. గటు సెక్రటేరియట్ కేసీఆర్ మంచిగా వాస్తు చూసి పంతులను తోలుకొచ్చి మంచిగా పెద్ద పండితులను తీసుకొచ్చి వాస్తు చూసి ఏర్పాటు చేస్తే ఈయనకు తెలుసట. ఈయన పట్టుకొచ్చి ఈ వాస్తుకు ఈ సెక్రటేరియట్కు ఎదురుగా గేటు మంచిగా లేదు, ఇక్కడ గేటు ఉండద్దు అని దాన్ని బద్దలు కొట్టి ఇంకో పక్క పెట్టించాడు. అంటే ఈయననే పంతులేసాం, అప్పుడే పంతులు అవుతాడు, అప్పుడే ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడే మళ్ళా పోలీస్ వ్యవస్థ లెక్క అప్పుడే అన్ని విధాలుగా ఆయన్నే మీదేసుకుంటుండు. రైతు అవుతుండు, రాజు అవుతుండు. ఇకపోతే కేసీఆర్కు చెడ్డ పేరు తేవాలని చూస్తుండ్రు. పిల్లర్లు కుంగడం మీద అనుమానం ఉన్నదట. ఇది మంచి ముచ్చట్నే. వాస్తవానికి నిజానికి ఇప్పుడు అనుమానాలు ఎందుకు రావా? తెలంగాణ రాష్ట్రంలో అనుమానాలు వస్తాయి. టీఎస్ తీసేసి టీజీ పెట్టిండు, టీఎస్పిఎస్సి తీసేసి టీజీపీఎస్సి పెట్టిండు. తెలంగాణ తల్లి విగ్రహము కేసీఆర్ ఓ రకంగా చేస్తే ఈయన ఇంకో రకంగా చేసిండు. మరి ఇవన్నీ మార్చినోడు ఇవాళ మేడిగడ్డ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న ఆ పిల్లర్లు కుంగిపోయినాయి అంటే అనుమానాలు వస్తాయి. మరి పిల్లర్లు కుంగిపోవడానికి వీళ్ళే ఏమన్నా ప్రయత్నం చేసిండ్రా? మరి కూలగొట్టే ప్రయత్నం చేస్తుర్రా? అంత బ్రహ్మాండంగా కేసీఆర్ కాళేశ్వరం కట్టిస్తే రేవంత్ రెడ్డికి దాని మీద అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఆయనకు సోయే లేకుండా పోయింది. అదేందో చిన్న బంగ్లా అనుకుంటుండు. ఎంత కష్టపడితే కాళేశ్వరం ప్రాజెక్టు ఆ విధంగా రూపుదిద్దుకోవాలి. బవళ్ళు కష్టపడి నిద్ర లేక ప్లానింగ్ గీసి అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును కడితే చిన్న గంజిలో ఈగబడ్డట్టు తీసి పారేస్తుండు దాని విషయం మీద. మరి ఈ ముఖ్యమంత్రి మరి ఏం కడతాడు తెలంగాణ రాష్ట్రంలో? ఇంతవరకు ఏం చేయలే, ఏది రాలే. ఏదైనా వచ్చిందంటే ఏది కూడా రాలే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఇక 6 గ్యారెంటీల్లో అర గ్యారెంటీ కూడా అమలు కాలే. 6 గ్యారెంటీలల్లా అర గ్యారెంటీ కూడా అమలు కాలే. ఏడవుతుంది? అది కాదు, కావాలని ఎదురు చూసే తప్ప అర గ్యారెంటీ కాదు, అంగుళం గ్యారెంటీ కూడా కాదు. గవే గ్యారెంటీలు ఏవి చేస్తే గవే ఆడికే తృప్తి పడాలి రైతులైనా ప్రజలైనా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇలా కాంగ్రెస్ ఏది చేతిలో పెడితే గద్దిసుకొని సైలెంట్గా మూలకు కూర్చోవాలి. ప్రశ్నించి ఎదిరించి అడిగేంత ధైర్యం లేదు. అడిగినా వాళ్ళ మీద కేసులు, దాడులు ఇవి జరుగుతాయి ముమ్మాటికి. ఇక సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే, కేసులు పెట్టే జైల్లో వేయాలని చూస్తుర్రు. ఈ ప్రతి కార్యకర్తకు అండగా లీగల్ సెల్ ఉండబోతుంది అని ముఖ్యంగా రేవంత్ రెడ్డికి చురుకులు విధించిండు. కేటీఆర్ చెప్పినటువంటి అంశం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పేటి అన్ని అబద్ధాలే బిడ్డ, ఎవ్వరు కూడా నమ్మకుర్రి ఆ అబద్ధాలను. ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా
లీగల్ సెల్ ఏర్పాటు చేసినాం, లీగల్ సెల్కి వచ్చి మీ మీద ఉన్నటువంటి కేసులలో మంచిగా సాల్వ్ చేసుకోరని చెప్పినటువంటి అంశం అందరికీ ధైర్యం చెప్పిండు. ఏ కార్యకర్త కూడా భయపడకూడదు. కాకపోతే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే, కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. ఇక ఢిల్లీలో కూటమిగా ఏర్పడ్డామని కూడా అధికారికంగా మొత్తానికి చెప్పండి. హస్తం కమలం ఈ దొంగచాటు పొత్తులు ఎందుకు? రెండు పార్టీలు కలిసి నాపై బురద జల్లుతున్నాయి. ఇక అప్పు కన్వీనర్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు చూసినారా? ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనట. మరి ఇవి రెండు కొట్లాడుతూ ఉన్నాయి, మరి బయటనేమో ఫైట్ చేసుకుంటూ ఉన్నాయి. కాంగ్రెస్ ఒకటి, బీజేపీ వేరు, కాంగ్రెస్ వేరు. మరి ఇట్లాంటి వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి దేశ రాజకీయాల్లో రెండు వేరువేరు దారుల్లో పోతూ ఉన్నాయి. మరి ఇవన్నిటికీ అబద్ధమేనా? అంటే దేశ ప్రజల్ని కూడా మోసం చేస్తున్నాయా రెండు పార్టీలు కలిసి? ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం కేజ్రీవాల్ చెప్తున్నటువంటి అంశం. మరి ఈయన చెప్పినటువంటి మాట ఏందయ్యా అంటే, ఇది మొత్తానికి కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనట, రెండు కలిసి ఆగం చేస్తున్నాయి. అప్ కన్వీనర్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు. అప్ కన్వీనర్ ఇకపోతే కొద్ది రోజులుగా కాంగ్రెస్ అప్ మధ్య విభేదాలు. రెండు జాతీయ పార్టీలు కలిసిపోయాయి అంటున్నటువంటి అప్ నేతలు ఇక ఈ సహకారం ప్రాంతీయ పార్టీలను ఖతం చేసేందుకేనా అంటూ మొత్తానికి కాంగ్రెస్ బీజేపీ బలం పెంచుతోందా? ఇక ఇండి కూటమిని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేస్తోందా? మొత్తానికి అప్ కన్వీనర్ కేజ్రీవాల్ చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఇండి కూటమి బీటలు వారుతున్నాయి. కూటమిలో కీలక నేతగా ఉన్నటువంటి కేజ్రీవాల్ దానికి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో శనివారం ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఎన్నికల్లో ఆప్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీ కూటమిగా ఏర్పడి పనిచేస్తున్నాయని కూడా అధికారికంగా ప్రకటించిన కేజ్రీవాల్ డిమాండ్ చేసినటువంటి అంశం మొత్తానికి. ఇకపోతే పోలవరంతో ముప్పు పైన స్టడీ చేయండి. పోలవరంతో ముప్పు పైన స్టడీ చేయండి. ఐఐటి హైదరాబాదుకు బాధ్యతలు, నెలలోగా నివేదిక సమర్పించాలని ఆదేశం. అట్లాగే సీఎం దృష్టికి ఇక బనకచర్ల ప్రాజెక్టు అనుమతులు తీసుకోకపోవడం పైన కేంద్రానికి లేఖలు రాయాలని సూచన. నీటిపారుదల శాఖ అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష. ఇంకొక విషయం ఏంటంటే, రేవంత్ సొంత జిల్లాలో దారుణం చోటు చేసుకుందట. అదేదో సెకండ్ పేజ్లో ఉంది. ఇంకొకటి హెచ్పివితో కేర్ఫుల్. కరోనా వైరస్ పోయింది, మళ్ళొక వైరస్ రాబోతుందట, కేర్ఫుల్గా ఉండాలి. ఈ వైరస్ పేరు వచ్చేసి హెచ్పివితోని మొత్తానికి కేర్ఫుల్గా ఉండాలంటూ అంశం అయితే తెరపైకి వచ్చింది. ఇక దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఇకపోతే మోడీ సహకారంతోనే రేవంత్, కేసీఆర్ చెప్పింది ఇదే కదా. పవన్ కోసం అంగన్, కాళేశ్వరాన్ని కూలగొట్టే కుట్ర, మోసానికి ప్రతిరూపం రేవంత్ రెడ్డి, హరీష్ రావు. మోసానికి ప్రతిరూపం రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు చెప్తుండు. ఇక పోలవరం ముప్పు పైన స్టడీ. పోతే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే, ఇవి అంశాలు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడరు, రైతు పరిస్థితి ఇదే. నెత్తికి చేతి పెట్టుకొని బాయికాడ కూర్చోవాలి రైతు. ఏం చెప్పిండా? 15,000 ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. 15,000 వస్తే మరి మాకు గిన్ని ఎకరాలు సాగు చేస్తున్నా గిన్ని పైసలు వస్తాయని లెక్కేసుకున్నాడు ఓ రైతు లెక్కేసుకుంటే ఆయన రైతుని నెట్టేయటం ఉంచిండు. 15,000 కాస్త 12,000కి చేసి పడేసిండు. అంటే ఎకరాకి 3,000 కట్ చేసి పడేసిండు. రైతు ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. ఇక ఇది పరిస్థితి. మొత్తానికి రైతు భరోసా 12,000కు కుదింపు చేసారు. ఇట్లా చెప్పి ఎన్నికలకు ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత ఇంకో మాట. ఇంకొకటి చూడరు, కాళేశ్వరాన్ని పడావు పెట్టి కాంగ్రెస్ ఇసుక దందా చేస్తుందట. కాళేశ్వరాన్ని మొత్తాన్ని పడావు పెట్టింది కాంగ్రెస్. ఇక్కడ చూడరు, లారీలు చూడరు, ఎన్ని లారీలు ఉన్నాయో మొత్తం ఇవన్నీ లారీలే. కాళేశ్వరము ఖరాబ్ అయిపోయింది, పిల్లర్లన్నీ ఆగమైపోయాయని చెప్పి కాళేశ్వరాన్ని పక్కకు పెట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక దందా చేస్తుంది మొత్తం మీద. ఇది పరిస్థితి. ఎన్ని కోట్ల దందానో ఇది.
రోజు వందల సంఖ్యలో లారీల్లో ఇసుక తరలింపు, అనుమతి లేకున్నా యథేచ్ఛగా తవ్వకాలు, చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం, అధికార కాంగ్రెస్ నాయకులు ఇక కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం, ప్రమాదకరంగా ఇసుక తవ్వకాలు, బ్యారేజీ నిర్మాణానికి సమీపంలో తవ్వుతున్న స్వైనం, ఇక నిర్మాణం బలహీనపడే అవకాశం, తగ్గిపోతున్న భూగర్భ జలాలు, ఆందోళనలో రైతాంగం, ఇక యాసంగి పంటకు నీళ్లు అందవేమోనన్న భయం, ఇక కాసుల వేట తప్ప ఇక ముందు చూపు లేని ప్రభుత్వం. ఇసుక తవ్వకాల కోసం కాళేశ్వరాన్ని పడావు పెట్టారు. ఇక నీళ్లు నిల్వ చేసి రైతులకు అందించాల్సిన బ్యారేజీలో ఇక ఇష్టరీతిన తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతి అనేదే లేకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకొని పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్న దృశ్యాలు స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి. బ్యారేజ్ నిర్మాణాన్ని సైతం ఇక పణంగా పెట్టి ఇసుకను తవ్వడం ప్రమాదకరమైనటువంటి సంకేతాలను కూడా సూచిస్తోంది. ఇక సర్కారు నిర్లక్ష్య వైఖరికి ఇది పరాకాష్ఠగా నిలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును భూస్థాపితం చేయాలన్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి అంశం. ఇగో కాళేశ్వరాన్ని పడవబెట్టారు. కాళేశ్వరం రిపేర్ ఉన్నది, మన్ను ఉన్నది, మశానం ఉన్నది, దుమ్ము ఉన్నది, ధూళి ఉన్నదని దాన్ని సవరించాలి, రిపేర్ చేయాలి, పానలు పెట్టి తింపాలి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా పక్కకు పెట్టి మొత్తం ఇసుక దందా చేస్తూ ఉన్నారట. ప్రతిరోజు కూడా ఎన్ని లారీలు అంటే వందల సంఖ్యలో లారీలు ఇసుక మోసుకపోతున్నాయట. మరి ఇది ఇవాళ రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి వైఖరిగా ఇట్లా ఉన్నది. కాసుల వేట తప్ప పాలన వేట మొత్తమే లేదు. కాసుల వేటనే, ఎక్కడి నుండి పైసలు వస్తాయి, ఎక్కడి నుండి మూట వస్తుంది, ఇగో ఇదే ఆలోచనలో ఉన్నారట. మొత్తం కాంగ్రెస్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం అట్లనే ఉన్నారు. ఎవ్వరికి వాళ్ళు బ్యాగులు నింపుకోవాలి. మళ్ళా ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం వస్తామో రామో, వచ్చిన ఈ 4 సంవత్సరాలు మన 40 తరాలైనా బతికేటట్టుగా సంపాదించుకోవాలరా అన్నట్టు ఆలోచన చేస్తున్నారు. ఇది ఇకపోతే మన వెలుగు దినపత్రిక ఏం మోసుకొచ్చిందో చూద్దాం ఒక్కసారి. ఏడికి పోయిన రేవంత్ రెడ్డి మీటింగ్లు అయితే బాగానే కనబడతాయి. ఇగో చూడురు, ఇగో బట్టి విక్రమార్క పాపం పక్కపొంటి కూర్చున్నాడు, అటు పోతే తుమ్మల కూర్చున్నాడు. శనివారం క్యాబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల. మరి ఇలా వెలుగు దినపత్రిక మళ్ళీ వీళ్ళిద్దరినే ప్రధానంగా తీసుకొని ఫోటో వేసింది. మిగతా మంత్రులు కూడా ఉన్నారు. కోమటిరెడ్డి ఉన్నాడు, సీతక్క ఉన్నది, దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ ఉన్నాడు. మరి వాళ్ళందరూ ఎటు పోయారు? వీళ్ళిద్దరిని మాత్రమే చూపిస్తారు. ఏందో ఇక వ్యవసాయానికి భరోసా. ఏం భరోసా? మీ బొంద భరోసా, బోకే భరోసా ఏం లేదు. భరోసా 15,000 ఇస్తామని చెప్పి 12,000కు కంకణం కట్టిండు. ఇది భరోసా, వ్యవసాయానికి భరోసా. ఏటా ఎకరాకు 12,000 వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇది ఒకటి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఏది చూసినా ఇందిరమ్మ పేరుతోనే ప్రారంభం చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ రైతు భరోసా, ఇందిరమ్మ ఉచిత బస్సు, ఇందిరమ్మ ఉచిత కరెంటు, అన్నీ అవే. తెలంగాణ తల్లి విగ్రహమా, ఇందిరమ్మ తల్లి విగ్రహమా అనే కాడికి కూడా వచ్చింది మొన్న తయారు చేసిన విగ్రహం. అట్లా రేషన్ కార్డులు లేనోళ్లకు కొత్త కార్డులు ఈ నెల 26 నుంచి 3 స్కీమ్స్ షురూ అయిపోతాయట. మొత్తానికి ఇది ఒకటి బాగానే ఉన్నది. రేషన్ కార్డులు ఇప్పిస్తామని అయితే మంచిగానే చెప్పారు. మంచిది మంచి అందాం, చెడుది అందాం. మరి ఇవి కూడా మరి ఏడదాకా దారితీస్తాయో. ఇక పేరెంట్స్ ఓకే అంటేనే పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్. పేరెంట్స్ ఓకే అంటేనే పిల్లలకు సోషల్ మీడియాలో అకౌంట్ అంట. డేటా ప్రొటెక్షన్ రూల్స్ ఇక ముసాయిదా విడుదల చేసినటువంటి కేంద్రం. రూల్స్ ఉల్లంఘించే కంపెనీలకు కూడా 250 కోట్ల దాకా ఫైన్ వేయబోతున్నారట. ఇక డ్రాఫ్ట్ రూల్స్ పైన ఫిబ్రవరి 18 లోపు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కూడా సూచన. మొత్తానికి ఇక రాష్ట్రంపై పోలవరం ఎఫెక్ట్ ఎంత ఉందయా అంటే ఐఐటి హైదరాబాద్తో స్టడీ చేయించాలి. ఇక నెల రోజుల్లో రిపోర్టు వచ్చేలా చూడాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన. ఇక ఏపీ నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో అధ్యయనం చేయించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి ఆదేశించారట. మొత్తానికి ఏపీలో పోలవరం ప్రాజెక్టు ఏదైతే నిర్మించబోతుర్రో, ఏపీ నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దానివల్ల మరి ఏమన్నా తెలంగాణ రాష్ట్రానికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా అని మొత్తానికి సర్వే చేపిస్తున్నాడంట.
వాదనలు తీర్పులు తెలుగులో ఉండాలి. ఇక వాదనలైనా తీర్పులైనా తెలుగులో ఉండాలి. కోర్టుల్లో మాతృభాష అమలు యోచనలో కేంద్రం అంటూ కిషన్ రెడ్డి చెప్తున్నాడు. మొత్తానికి మన భాషను మనమే విస్మరిస్తున్నాం. ఇక తెలుగు మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాదనలైనా తీర్పులైనా మొత్తానికి మాతృభాషలోనే ఉండాలి కోర్టుల్లో. మొత్తానికి ఇక కోర్టుల్లో మొత్తానికి ప్రకటన మన కోర్టు నుండి నోటీసులు ఎట్లా వస్తాయంటే మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఆ నోటీసులో మరి ఏం రాసిరాయో ఏం జరుగుతుంది మరి ఏం దాని పరిస్థితి తెలుసుకోవాలంటే మళ్ళా ఆ తెలుగు వచ్చిన వ్యక్తి ఇంగ్లీష్ వచ్చిన వ్యక్తి దగ్గరికి పోతే ఆయన చెప్తాడు, లేకపోతే 10 సార్లు దింపించుకుంటాడు. ఇట్లా కాదు, మొత్తం మాతృభాషలోనే కోర్టులో వాదనలు జరగాలి. ఇక మహిళను వేధిస్తున్నటువంటి థైరాయిడ్ మెనోపాజ్, మొత్తానికి థైరాయిడ్ మెనోపాజ్ అనేది మహిళల్ని విపరీతంగా వేధిస్తుందట. 2023 మార్చి 2024 డిసెంబర్ మధ్య కేసుల వివరాలు మొత్తానికి ఇట్లా ఉన్నాయి. లైంగిక వ్యాధులు వచ్చేసి 10,238 ఉంటే ఇక యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి 84,500 రూపాయలు ఉంది. థైరాయిడ్ సమస్య 2,25,100 మందికి ఉందంట. ఇకపోతే మెనోపాజ్ ఇష్యూస్ వచ్చేసి 3,43,660 మందికి. ఇక పీసీఓడి వచ్చేసి 1,64,957. ఇక విటమిన్ లోపం వచ్చేసి 5,09,775 మందికి మొత్తానికి ఇట్లా మహిళలను వేధిస్తున్నటువంటి థైరాయిడ్ మెనోపాజ్ అనేటువంటి సమస్యలు. ఇకపోతే ఉమెన్ క్లినిక్ టెస్టుల్లో బయటపడుతున్నటువంటి సమస్యలు. ఇప్పటి వరకు 29 లక్షల మందికి టెస్టులు, 401 మందికి క్యాన్సర్, అట్లాగే 8 రకాల టెస్టులను కూడా ఫ్రీగా చేస్తున్న ప్రభుత్వం. ఇక ఇన్ టైంలో వ్యాధులను గుర్తించి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్లు 2023 మార్చి నుంచి 2024 డిసెంబర్ మధ్య చేసినటువంటి డాక్టర్లు మొత్తానికి. ఇకపోతే సంగారెడ్డిలో 6 డిగ్రీలు, రాష్ట్రంలో మరింత పడిపోయిన రాత్రి టెంపరేచర్లు. అట్లాగే 5 రోజుల్లో 6 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మధ్య రికార్డు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి అంటున్నటువంటి వాతావరణ శాఖ. మాకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కని సంగతి చూస్తాం. ఇక కేటీఆర్ చెప్తున్నటువంటి మాట, మాకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కని సంగతి చూసుకుంటాం. ఇప్పుడైతే ఎగురుర్రి దుంకుర్రి చిందులాడుర్రి, ఇక మాకు టైం వచ్చినప్పుడు చూసుకుంటాం. మీడియాకు మొత్తానికి కేటీఆర్ బెదిరింపులు. సిరిసిల్లలో భూ స్కామ్ అంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రాసి పెట్టుకుంటున్నా. అధికారంలోకి వచ్చినాక అందరికీ మితితో చెల్లిస్తాం. నన్ను జైలుకు పంపాలని రేవంత్ చూస్తున్నాడు. కేంద్రంలో ఇక కేసీఆర్ చక్రం తిప్పే రోజు ముందుంది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయని కూడా వ్యాఖ్య. కేసీఆర్ మొత్తానికి కేంద్రంలో చక్రం తిప్పే రోజు ముందున్నదట. ఇక్కడ కాదు, ఇక రాష్ట్రంలో కాదు, కేంద్రంలోనే కూర్చుంటాడట కేసీఆర్. ఇక కేంద్రంలో కూర్చుంటే దేశం అంతా ఇక ఆయన చేతుల్లోనే ఉంటుంది అన్నట్టు. ఇక రేవంత్ గీవంతు అందరు పక్కకు పోవాల్సిందే. ఇక ఈడ కాదు, ఇక ఏకంగా కేంద్రంలోనే కూర్చోబోతున్నట కేసీఆర్. ఇకపోతే కులం పేరుతోని విషం చిమ్ముతున్నారు. ఇక కులం పేరుతో ప్రతిపక్షాలు మొత్తానికి సమాజంలో విషాన్ని చిమ్ముతున్నాయి. ఇక ప్రధాని మోదీ అన్నారు, ఇక అలాంటి కుట్రలను తిప్పికొట్టి గ్రామీణ వారసత్వం సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు మొత్తానికి. ఇకపోతే పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు, 6గురు సజీవ దహనం. అబ్బా, ఏకంగా ఇక్కడ చూస్తే ట్రక్కు లోయలో పడి 4 జవాన్లు మృతి చెందినారంట దేశం. ఇకపోతే జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ ట్రక్కు లోయలో పడి 4 జవాన్లు మృతి చెందారు. ఇక మరికొందరు కూడా జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక బందీపూర్ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇకపోతే న్యూక్లియర్ సైంటిస్ట్ చిదంబరం కన్ను మూసినటువంటి అంశం. ఈయన చనిపోయిందట మొత్తానికి. న్యూక్లియర్ సైంటిస్టు చిదంబరం అనేటువంటి సైంటిస్టు మొత్తానికి చనిపోయింది. ఇకపోతే ఇంకా చాలా ఉంటాయి విషయాలు తెలుసుకోవాల్సినవి. మొత్తానికి రేవంత్ సొంత జిల్లాలో ఏదో దారుణం జరిగిందట. ఈ వార్త ఎక్కడుంది? మోడీ సహకారం, రైతు భరోసా, పవన్ మోసానికి తెరలేపడం, ఏమన్నా కానీ చూద్దాం. మొత్తానికి మోసానికి ప్రతిరూపం రేవంత్ రెడ్డి అనట. ఎవల కాదు, మోసానికి ప్రతిరూపం ఎవలయ అంటే నిలువెత్తు వ్యక్తి ఏం కాదు, చిన్న వ్యక్తి, హైట్ కూడా ఎక్కువ లేడు, చిన్న ఆయన్నే.
ఆయనే నిలువెత్తు వ్యక్తి కాదు, ఆయన్నే మోసానికి పెద్ద వ్యక్తి. ఇకపోతే రైతు బంధు కింద ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని పెంచుతామని రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15,000 ఇస్తామని ఆశలు పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పుడైతే 10,000 మాకు ఓటేస్తే 15,000 అని ఊరించిండు, నమ్మించి ఓట్లు కొల్లగొట్టిండు. ఇక గద్దెనెక్కారు. ఇక గద్దెనెక్కినాక గద్దల్లాగా మారి రైతులను దారుణంగా వంచిస్తున్నారు. ఇక ఈరోజు జరిగిన క్యాబినెట్ ద్వారా రైతుల ఆశలను అడియాసలు చేసింది. రైతు భరోసాను రైతు గుండె కోతగా మార్చారు. ఇకపోతే రైతు భరోసా కింద ఎకరాకి ప్రతి సీజన్లో కూడా 7,500 చొప్పున ఇస్తామని చెప్పి ఇప్పుడు 6,000కు కుదించారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి మొత్తానికి ఇది పరాకాష్ట మోసానికి ఇక పర్యాయ పదం రేవంత్ రెడ్డి అనేది ఈరోజు నగ్నంగా బయటపడింది. కేసీఆర్ గారి మానస పుత్రిక అయినటువంటి ప్రపంచమే మెచ్చిన రైతు బంధు స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈరోజు క్యాబినెట్ నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇక భూమి కలిగిన రైతులకే కాదు, కౌలు రైతులకు సైతం 2 సీజన్లలో 15,000 పంట పెట్టుబడి సాయం అందిస్తామని ప్రమాణం చేశారు. ఇక క్యాబినెట్లో ఆ విషయమే చర్చించలేదు. ఇక మొత్తానికి కౌలు రైతుల గుండెల్లో కూడా గుద్దారు. మొత్తానికి దారుణంగా దోకాకు పాల్పడ్డారు. ఇక వానాకాలంలో ఎగ్గొట్టిన రైతు భరోసాను కూడా యాసంగితో పాటు కలిపి ఎకరాకి 15,000 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టడం ద్వారా ఇక అదొక చిల్లర నాటకం మార్చేశారు. బోనస్ ఇస్తామన్న హామీ ఉత్త బోనస్గానే మిగిలిపోయింది. పంట బీమా పత్తా లేకుండా పోయింది. ఇక తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించదు. ఇక నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ కాంగ్రెస్కు తగిన సమయంలో బుద్ధి చెబుతారు. మొత్తానికి ఇది నమ్మి ఓట్లేస్తే నట్టేయటం ముంచింది. మొత్తం ఆగం చేశారు. రాష్ట్రంలో అంతా ఆగమే. 15,000 ఏటా 15,000 అని 7,500 రూపాయలు ఇస్తామని 6,000 రూపాయలకు చేసి పడేసారు. ఇకపోతే బోనస్ ఇస్తామన్న హామీ ఉత్త బోగసే అయిపోయింది. అది కూడా బోగస్ అయిపోయినటువంటి పని. ఎక్కడ ఇవాళ ఏ విషయంలో రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని చూస్తున్నటువంటి విషయం ఎక్కడ ఉంది? ప్రతి చోట అన్యాయమే, ప్రతి చోట దోపికమే, కోట్లు గడించే ఆలోచనలో ఉన్నారు ఇవాళ మంత్రులంతా. కానీ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించేటువంటి నాయకుడే లేకుండా పోయాడు. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని చెప్పిండు కేసీఆర్, అన్నట్లుగానే కరువు వచ్చింది. ఇవాళ మనం కళ్ళ నిండా చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రజలంతా చూస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రజల్లో పైసలు గలగలలాడినాయి. ఇప్పుడు పైసలు అంటే కంటికి కనబడకుండా పోయినాయి.